ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ ఇందులో చాలా డబ్బులు నేను అందరికీ తెలుసు. కానీ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చాలా మంది కూడా తెలియక కంగారు పడుతూ ఉంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాల్సినటువంటి రూల్స్ ఏంటి, గోల్డెన్ సూత్రాలు అనుకోవచ్చు, వీటన్నిటి గురించి వాళ్ళు మనం తెలుసుకోబోతున్నాం. సో అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు పిఎంఎస్ ఏఎఫ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బోనిగెల సాల్మన్ గారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి రాజీవ్ సార్, ఎలా ఉన్నారు? దేవుని దయలు బాగున్నా అండి. ఓకే, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఇప్పుడు అందరూ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మొత్తానికి అందరి అవి కూడా క్యాచ్ చేసింది స్టాక్ మార్కెట్. కాకపోతే గోల్డెన్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఇన్వెస్టింగ్ అనేది సంతోషకరమైన విషయం, అవును, ఉత్సాహకరమైన విషయం, ఎగ్జైటింగ్, డేంజరస్. ఎప్పుడు అంటే మీరు ఏ పని చేయకుండా కేవలం దీన్నే ప్రొఫెషన్ గా తీసుకుంటే ఈ మూడు సంతోషకరం, ఎగ్జైటింగ్ అండ్ డేంజరస్. మీరు వర్క్ చేసుకుంటూ చేయండి. ఓకే, ఒకటి. రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా టిప్స్ విని టిప్స్ గుడ్డిగా పాటించొద్దు. ఓకే, మీరు మీ సొంతంగా మీకు మీరు నాలెడ్జ్తో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ షేర్ కొన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టాక్ ప్రైస్ కొంటున్నట్టు కాదు మీరు. అవును, ఆ స్టాక్ వెనక ఒక కంపెనీ ఉంటుంది, దాని వెనక అది తయారు చేసే సర్వీస్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఆ ఆ కంపెనీలో మీరు ఓనర్ అయినట్టు. ఓకేనండి. అయితే షార్ట్ పీరియడ్లో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంపెనీకి లాభాలు రాకపోయినా కంపెనీ షేర్ పెరగటం జరుగుతుంది ఒక్కొక్కసారి. ట్రస్ట్ ఉండడం వల్ల షార్ట్ పీరియడ్లో ఏమైందంటే ఒక్కొక్కసారి పెద్ద లాభాలు లేకపోయినా పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ లాంగ్ పీరియడ్లో ఎప్పుడు కూడా కంపెనీకి లాభాలు ఉంటేనే ఆ స్టాక్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఓకే, కంపెనీకి లాభాలు లేకపోతే స్టాక్ విలువ పెరగదు. షార్ట్ పీరియడ్లో మాత్రం జరుగుతుంది. ఈ షార్ట్ పీరియడ్లో అందరు ఎగబడి ఉంటున్నారు కదా అని మీరు ఆ స్టాక్ వెనక పరిగెత్తొద్దు. ఓకే, అంటే మందని ప్రజల్ని ఫాలో అవ్వద్దు. మీరు మీ సొంతంగా మీరు రీసెర్చ్ చేయాలి. రెండవది ఏమిటి, మీరు ఒకవేళ మల్టీ బ్యాగర్ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ స్టాక్స్ కాకుండా, ఎక్కువ డైవర్సిఫికేషన్ కాకుండా లిమిటెడ్ స్టాక్స్ పెట్టుకోవాలి. ఎక్కువ స్టాక్స్ పెట్టుకుంటే అలాంటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్కి ఇవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. 50 స్టాక్స్, 60 స్టాక్స్, ఒక్కసారి 100 స్టాక్స్ కూడా. అంటే ఫండ్ మేజర్ పని ఏమిటంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గించడం ఫండ్ మేజర్ పని. అవును. సో ఎప్పుడైతే ఎక్కువ స్టాక్స్ పెడతారో రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే లిమిటెడ్ స్టాక్స్ పెడతారో, ఒక 5-10 పెట్టుకుంటారో, రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాలంటే మీ కొత్త ఇన్వెస్టర్ అయినా కానీ మీ సొంతంగా మీరు మీ యొక్క కంపెనీ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఏ రంగంలో ఉంది చూసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే అండి రాజు గారు, మెయిన్ థింగ్ ఏంటంటే కంపెనీకి ఉన్నటువంటి డెట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలి. ఎన్నో కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సరిగ్గా లేకపోతే మనం పెట్టే కంపెనీ దివాలా తీస్తే అసలన్నా వస్తుందా లేదా? ఇప్పుడు జనరల్గా ఏంటి, ఏ కంపెనీ దివాలా తీసింది అనుకోండి, ఆస్తులు అమ్మి ఇన్వెస్టర్స్కి ఈ షేర్లు కొన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అవును. అయితే ఫస్ట్ ఏం చేస్తాయి అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్ దివాలా తీసింది అనుకోండి, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి కదా, స్థిరాస్తులు ఉంటాయి కదా, ప్లాంట్ పెట్టడానికి కానీ అట్లా. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ షేర్ హోల్డర్స్ కాదు ఇచ్చేది, లీగల్గా రూల్ ప్రకారం అప్పు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ అప్పు తీరవాలి. అంటే కంపెనీస్ ఎప్పుడు కూడా డబ్బు సమీకరించుకునేటప్పుడు ఈక్విటీస్ రూపేనా అంటే షేర్స్ రూపేనా సమీకరించుకుంటే, డెట్ రూపేనా అప్పు రూపేనా సమీకరించుకుంటే, బ్యాంక్స్ ఇస్తాయి కంపెనీస్కి అప్పు, ఎన్బిఎఫ్సిలు ఇస్తాయి. వీళ్ళు
వీళ్ళు డిఫాల్ట్ అయితే అంటే అప్పు తీసుకున్న తర్వాత వడ్డీ కట్టలేకపోయారు అనుకోండి కంపెనీస్, ఈ కంపెనీస్ డిఫాల్ట్ అయితే అప్పు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ అధికారం ఉంటుంది ఈ కంపెనీ మీద, షేర్ హోల్డర్స్ కాదు. షేర్ హోల్డర్స్ లాస్ట్. అంటే మీరు 1,00,000 రూపాయలు కంపెనీలో పెట్టారనుకోండి, ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే ఫస్ట్ వీళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పు తీరుస్తారు చట్ట ప్రకారం, తర్వాత ఏమైనా మిగిలితే మీకు వస్తాయి. కాబట్టి మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఆ కంపెనీ అప్పులు ఎట్లున్నాయి, అప్పులు తీసే పరిస్థితి ఉందా, ఆస్తులు ఎట్లున్నాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకోకుండా మీరు పెట్టొద్దు. తర్వాత ప్రజలందరూ హాట్ స్టాక్స్లో పెట్టొద్దు. హాట్ స్టాక్స్ అంటే ఏంటంటే షార్ట్ పీరియడ్లో అందరూ ఎగబడతారు, అది పెరుగుతూ ఉంటుంది, మనం పెట్టేటప్పటికి పెరుగు ఉంటుంది, మళ్ళీ వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ పడిపోతూ ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు పెట్టమంటారా మరి? ఫండమెంటల్స్ సరిగా ఉండాలి. ఫండమెంటల్స్ అంటే ఏంటి, ఏ రంగంలో ఉంది, ఆ కంపెనీకి నెట్వర్త్ ఎంత ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, పిఈ రేషియో ఎంత ఉంది, డివిడెండ్స్ ఎలా ఇస్తుంది, లాభాలు ఎట్లా వస్తున్నాయి, ట్యాక్స్ కట్టక ముందు ఎంత లాభం వస్తుంది, ట్యాక్స్ కట్టిన తర్వాత ఎంత లాభం వస్తుంది, గ్రోత్ ఎలా ఉంది ఇయర్ ఆన్ ఇయర్, ఫండమెంటల్ చూసుకోవాలి, టెక్నికల్స్ చూసుకోవాలి. ఇవి చూసుకోకుండా పెడితే 1,00,000 పెడితే 1,00,000 పోయే అవకాశం ఉంది. వస్తే 1,00,000 పెడితే 10 లక్షలు రావచ్చు, 50 లక్షలు కూడా రావచ్చు. అంటే స్టాక్ మార్కెట్ లో పోతే మొత్తం పోవచ్చు, వస్తే 5 టైమ్స్ మల్టిప్లై అవ్వచ్చు, 10 టైమ్స్ అవ్వచ్చు, మల్టీ బ్యాగర్స్ అయితే 100 టైమ్స్ కూడా మల్టిప్లై అవ్వచ్చు. ఏది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టకుండా డైరెక్ట్ స్టాక్, లిమిటెడ్ స్టాక్స్ కొనుక్కుంటే మీకు మల్టీ బ్యాగర్స్ పట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ రీసెర్చ్ ఉండాలి. సో మనం ఏం చెప్తున్నామంటే దేశంలో మీరు స్టాక్స్ మీకు ఆకర్షణీయమైన కంపెనీ, ఆకర్షణీయమైన స్టాక్ మీకు దొరకలేదు అనుకోండి, మీ రీసెర్చ్లో ఎప్పుడు కూడా 10 కంపెనీస్ రిసెర్చ్ చేస్తే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 50 కంపెనీస్ రిసెర్చ్ చేసుకుంటే 5 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు సొంతంగా స్టాక్స్ పెట్టుకోదలుచుకుంటే లిమిటెడ్ పెట్టుకోవాలి. ఓవర్ డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మీరు అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్కే రావచ్చు, ఓవర్ డైవర్సిఫికేషన్. సో మనం ఏం చెప్తున్నామంటే ఎక్కువ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ స్టాక్స్ కాకుండా లిమిటెడ్ స్టాక్స్ పెట్టుకుంటే హై రిస్క్ ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఫండమెంటల్స్ సరిగా ఉన్నవి చూసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫండమెంటల్స్ సరిగా ఉన్నవి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెరగకపోయినా మళ్ళీ పెరుగుతాయంటారా? సో మీకు ఫండమెంటల్ గా టెక్నికల్ గా సరైన స్టాక్ లేదు అని మీకు అనిపిస్తే, మీ నాలెడ్జ్కి అనిపిస్తే, ఎవరినో ఫాలో అయ్యి కదా మీకు అనిపించింది అనుకోండి, బ్యాంకులో డబ్బులు పెట్టుకుని వెయిట్ చేయండి, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది, ఎప్పుడు లీనియర్గా పెరగదు, జిగ్జాగ్, ఎప్పుడు హైకి వెళ్ళినా మళ్ళీ పడుతుంది. వెయిట్ చేయండి, మీకు మంచి కంపెనీ దొరికే వరకు మీరు వెయిట్ చేయండి, అప్పుడు పెట్టండి. రెండోది ఏం చెప్తున్నామంటే మన రాజీవ్ గారు చెప్పండి, మన ఎకానమీలో దేశంలో ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రెడిక్ట్ చేయలేరు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అన్నది ఇన్ఫ్లేషన్ బట్టి మార్కెట్ టైం బట్టి ఉంటుంది. రకరకాల మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా రకరకాల పారామీటర్స్ బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ ని ప్రెడిక్ట్ చేయలేరు. అలాగే ఎవ్వరు కూడా స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ చేయలేరు. సో మీరేం చేయాలి, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కంపల్సరీ ఖచ్చితమైన రిటర్న్స్ రావు. మీకు ఆపర్చునిటీ ఉంటుంది స్టాక్ మార్కెట్లో, ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేయాలి. ఇంకేం చెప్తున్నాం అంటే మనం రాజు గారు టైం ఇవ్వాలి. అవును, మార్కెట్లో టైం ఇవ్వాలి. తర్వాత మీరు రిపీటెడ్గా మీకు ఎవరైతే ఇన్వెస్టరు స్టాక్స్ పిక్ చేసుకునే టైం మీకు లేదు, రీసెర్చ్ చేసే టైం మీకు లేదు అనుకున్నప్పుడు మీకు బెస్ట్ వే స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టవచ్చు, ఈటీఎఫ్ల ద్వారా పెట్టవచ్చు, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పెట్టవచ్చు. మీరు సొంతంగా పెట్టుకున్నారనుకోండి, ఏదైనా కంపెనీ రాంగ్ పిక్ చేసుకున్నప్పుడు అమ్మినా కొన్నా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు నిరంతరం అమ్ముతారు, కొంటారు, వాళ్ళకి ట్రస్ట్ కాబట్టి వాళ్ళకి పడదు. అంటే మీకు మోడరేట్ రిటర్న్స్ ఒక 12% మినిమం 12% వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎకానమీలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు అంతకంటే ఎక్కువ హై రిటర్న్స్ కావాలంటే మీరు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు డీసెంట్ అమౌంట్ పెట్టుకొని మీరు మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని
ఏది మీకు మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నది తీసుకొని ఒక 5 నుంచి 10 స్టాక్స్ మీరు ఒకే రంగం కాకుండా పెట్టుకుంటే మీరు చక్కగా డీసెంట్గా రిటర్న్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు ఏం చేయాలంటే మన దేశ ఎకానమీ కాకుండా ఇప్పుడు మన దేశం ఎమర్జింగ్ మార్కెట్, నెక్స్ట్ 25 to 35 yearsలో చక్కని రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఎకానమీస్ బాగుంటాయి అన్నది మీరు రీసెర్చ్ చేయలేకపోతే గ్లోబల్ ఫండ్స్ ద్వారా కూడా, గ్లోబల్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఏ దేశ ఇప్పుడు ఎఫ్పిఎల్ ఉన్నారు, ఎఫ్ఐఎల్ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశ ఎకానమీలో ఆపర్చునిటీ ఉంటే ఆ దేశంకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే గ్లోబల్ ఫండ్స్ అంటే మన పోర్ట్ఫోలియోలో మన దేశం మీద నమ్మకం ఉండి మన దేశ స్టాక్స్ చూజ్ చేసుకుని, మన కార్పొరేట్స్ మీద నమ్మకం ఉండి మన కార్పొరేట్ చూజ్ చేసుకుని ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంత పోర్ట్ఫోలియో, డైరెక్ట్ స్టాక్స్ ద్వారా కొంత పోర్ట్ఫోలియో చేసుకున్న తర్వాత గ్లోబల్ ఫండ్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా మీరు పొందొచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే అంతిమంగా ఏం చెప్తున్నామంటే టిప్స్ ఫాలో అయ్యి మీరు కొనొద్దు. టిప్స్ ఫాలో ఎందుకు కొనొద్దు అంటే వాళ్ళు ఎంట్రీ చెప్తారు, ఎగ్జిట్ చెప్పరు. కంపెనీస్ లో ఓనర్షిప్ అంటే రాజీవ్ గారు, కంపెనీస్ లో ఓనర్షిప్ అంటే లైక్ కిడ్స్ ని పెంచటమే. మీ కిడ్స్, మీకు ఒక కిడ్ ఉన్నట్టే కంపెనీలో ఓనర్ అంటే. మీ కిడ్స్ ని మీరు ఎలా అయితే చక్కగా చక్కని మార్గంలో చదువులో కానీ వ్యక్తిత్వంలో కానీ ఎలా పెంచుతున్నారో కంపెనీలో కూడా మీరు రిటర్న్స్ తీసుకోవడానికి మీరు ఓనర్షిప్ తీసుకుంటారు. సో మీ సొంతంగా నాలెడ్జ్తో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వినండి కానీ మీ అంతిమంగా మీ నిర్ణయం ఉండాలి. ఈ పారామీటర్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎకానమీ పారామీటర్స్. ఓకేనండి. తర్వాత ఆపర్చునిటీస్, అందరు వెళ్తున్నారు కదా వెళ్ళొద్దు. ఫండమెంటల్స్ బాగా చూసుకోవాలి. ఫండమెంటల్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ఏ బ్యాంక్ మీకు దుర్భేద్యంగా ఉంటుంది దేశంలో. సాఫ్ట్వేర్ వ్యవస్థ ఉంది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ మీకు దుర్భేద్యంగా ఉంటుంది. ఫార్మాలో ఏ ఫార్మా కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ప్రౌడ్గా ఉంటారు, ధైర్యంగా లాభాలు జనరేట్ చేస్తాయి. ఈ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కొన్ని రోజులు రిటర్న్ ఇవ్వకపోవచ్చు, కానీ పేషెన్స్ వెయిట్ చేస్తే, సో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న సెక్టార్స్ లోనే పెట్టుబడి పెట్టాలి పెడితే మీకేమవుతుందంటే దీర్ఘకాలంలో లాభాలు వస్తాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అలాగే కొత్త కంపెనీస్ లో ఎక్కడ అవకాశం ఉంది రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి తీసుకోండి. టైం లేదా వేరే విధంగా ఇన్వెస్ట్ చేయండి. ఇవన్నీ మీకు గోల్డెన్ రూల్స్. జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసుకోమని, నష్టపోకుండా ఈ క్రమంలో ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి, బెట్టింగ్ యాప్స్ని అవాయిడ్ చేయండి, క్రిప్టోని అవాయిడ్ చేయండి, చీకట్లో డబ్బు ఇసరట్టు అవాయిడ్ చేయండి. చక్కగా లీగల్గా ఈ నాలెడ్జ్ ఇచ్చే క్రమంలో సైబర్ క్రైమ్స్, స్టాక్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఏ లింక్ పడితే ఆ లింక్ అన్నోన్ వాళ్ళు మీకు పెట్టుబడి టిప్స్ చెప్తామంటే వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు, కృత్రిమంగా లాభాలు చూపించి మళ్ళీ ఫ్రీజ్ చేస్తున్నారు, కోట్లు నష్టపోతున్నారు ప్రతిరోజు. సో లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉన్న డిమాట్ అకౌంట్ తీసుకోండి, మంచి కంపెనీ దగ్గర డిమాట్ అకౌంట్ తీసుకుని 2 రకాలుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి, డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. లిమిటెడ్ చక్కని పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని మీ రిటర్న్స్ కి మీరే బాధ్యత వహించండి, మీ లాస్ కి మీరే బాధ్యత వహించండి. ఓకే. సో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే, ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. మరి మీ స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టాలి అనుకుంటుంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి ప్రాపర్గా స్టడీ చేసుకొని ఏవైతే రూల్స్ చెప్పారో అవన్నీ ఫాలో అయితే తప్ప, సో దట్ మీకు ఒక పాజిటివ్ రిటర్న్స్ అనేవి కనిపించవన్నమాట. సో లేదు రిస్క్ ఎక్కువ అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.